చంద్రబాబుకి ఎదురుపడ్డారట కొడాలి నాని. ఒక్కసారిగా షాక్ అయినట్టుగా తెలుస్తోంది. కొడాలి నాని ఎన్నికలకి సంబంధించి కౌంటింగ్ మొదలైన కాసేపటికే తిరుగు బావుటాన్ని ఎగరవేశారు. అంటే ఆయన ఓడిపోతారనేది బాగా తెలిసిపోయింది. అందుకే ఎక్కడా లేట్ చేయకుండా నేరుగా సైడ్‌కి వెళ్ళిపోయాడు. కొడాలి నాని, వల్లభనేని వంశీ అలా మాట్లాడుకుంటూ పక్కకెళ్ళిపోయినటువంటి సంగతి తెలిసిందే. అయితే ఆయనకి కూడా చాలా రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే మన చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్ట్రోక్‌కి కొడాలి నానికి భారీగానే షాక్ తగిలింది. కొడాలి నాని చంద్రబాబుని, పవన్ కళ్యాణ్‌ని, మొత్తం మెగా ఫ్యామిలీని ఎంత అవమానకరంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడిని అసలు నారా లోకేష్‌నైతే అసలు మామూలుగా లేదు. చివరికి ఇంట్లో వాళ్ళని సైతం మాట్లాడడం మొదలుపెట్టారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొడాలి నాని తన అరాచకాన్ని అంతకంతకు పెంచుతూ పోయారు. చివరికి ఎంతగా అయిందంటే, నేను ఏమి రకంగా కూడా సహాయం చేయలేను. ఇదంతే, అంతకు మించి రాదంటూ మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ తెలియజేసినట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో వినిపించే కథనాలను నమ్మకుండా ఖచ్చితంగా భారీ నిర్ణయాలు తీసుకుని ఏదో ఒక రకంగా అయితే గుడివాడ ఎమ్మెల్యేగా గెలవాలనైతే నిర్ణయించుకున్నారు. కానీ గుడివాడలో టీడీపీ అభ్యర్థి 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచారంటే అక్కడ ఏ రకంగా టీడీపీ ప్రభావం ఉందో ఆశించొచ్చు. అందుకే నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని బాగానే గుర్తుపెట్టుకొని అసలు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం. అలాంటి తెలుగుదేశం మీదే కయ్యానికి కాలుకు దువ్వావు. కాబట్టి రాబోయే రోజుల్లో ఫలితాన్ని అనుభవించక తప్పదంటూ కొడాలి నానికి బుద్ధి చెప్పారట చంద్రబాబు.